హలో ఫ్రెండ్స్, 2025లో బెస్ట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ని అన్ని బ్రోకరేజ్ కంపెనీస్ రిలీజ్ చేశాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సిస్ సెక్యూరిటీస్ వల్ల అయితే చాలా వరకు స్టాక్స్ మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ 17% అప్సైడ్ మూవ్ అవుతుందని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1500. అండ్ ఎస్బీఐ బ్యాంక్ 31% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1040. అండ్ వరుణ్ బెవరేజెస్ వచ్చేసి 10% అప్పర్ సైడ్ మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ టార్గెట్ ప్రైస్ 700. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 14% మూవ్ అవుతుంది అంటున్నారు. టార్గెట్ వచ్చేసి 2025. అండ్ భారతీ ఎయిర్టెల్ 18%, 1880 టార్గెట్ ప్రైస్. అండ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 41%, 1675. అండ్ హెచ్సిఎల్ వచ్చేసి 10% అప్పర్ సర్క్యూట్ అవుతుంది అంటున్నారు. అండ్ టార్గెట్ వచ్చేసి 2110. అరబిందో ఫార్మా వచ్చేసి 15%, 1500 టార్గెట్. లూపిన్ ఫార్మా 10%, 2600 టార్గెట్ ప్రైస్. దాల్మియా భారత్ వచ్చేసి 15%, 2040 టార్గెట్. అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వచ్చేసి 30%, 2195 టార్గెట్. చాలెట్ హోటల్స్ 10%, 1075 టార్గెట్. అండ్ సన్సెరా ఇంజనీరింగ్ వచ్చేసి 19% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ 1780 వచ్చేసి టార్గెట్. అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 18% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ టార్గెట్ వచ్చేసి 575. గ్రావిటీ ఇండియా వచ్చేసి 38%, 3000 టార్గెట్ ప్రైస్. జయకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 25%, 950 టార్గెట్. అండ్ జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ 22%, టార్గెట్ వచ్చేసి 1425. అండ్ మారుతి సుజుకి 35%, సమర్థన మదర్సన్ 25% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ అహుబిలా కాంట్రాక్ట్స్ 22%, కేపీఐడి టెక్నాలజీస్ 33%, జీ ఎంటర్టైన్మెంట్ 40%, హెవెల్స్ ఇండియా 18%, సైన్ డిఎల్ఎం 45%, అండ్ మెట్రోపాలిస్ హెల్త్ కేర్ 14%, గ్లోబల్ హెల్త్ కేర్ 23%, బిహెచ్ఈఎల్ 49% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ సెక్యూరిటీస్. సో వీళ్ళు వచ్చేసి M&M 18% మూవ్ అవుతుంది అంటున్నారు. అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 24%, పిరమల్ ఫార్మా 26%, నారాయణ హృదయ 23%, ఆద్య బిర్లా ఏఎంసీ 21%, రామ్కో సిమెంట్స్ 22%, ఎల్ఎన్టీ 18%, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ 23% వరకు మూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ జెఫరీస్ నుంచి వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ 17%, యాక్సిస్ బ్యాంక్ 33%, ఎస్బీఐ 22%, ఎయిర్టెల్ 18%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 30%, టీవీఎస్ మోటార్స్ 32%, కోల్ ఇండియా 43%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 32%, సన్ ఫార్మా 18% మూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్రోకరేజ్ ఫామ్ వచ్చేసి ఇది ఒక ఇన్స్టా పేజ్ అనమాట, ట్రేడ్ బేరెన్స్ అనే ఇన్స్టా పేజ్. సో వాళ్ళైతే టాటా మోటార్స్ 35% మూవ్ అవుతుంది అంటున్నారు. డిమార్ట్ 32%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ 32%, హీరో మోటో 30%, ఏషియన్ పెయింట్స్ 29%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 26%, బజాజ్ ఫిన్సర్వ్ 25%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 25%, అదానీ పోర్ట్స్ 23%, దాబర్ 20%. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ నుంచి. వీళ్ళు వచ్చేసి పిఎన్ జ్యువెలరీస్ టార్గెట్ వచ్చేసి 36%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 32%, లెమన్ ట్రీ హోటల్స్ 28%, నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ 23%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 22%, జొమాటో 21%, ఐసిఐసిఐ బ్యాంక్ 19%, ఎల్ఎన్టీ 19%, ఇప్కా ల్యాబొరేటరీస్ 18%, పాలిక్యాబ్ ఇండియా 17% మూవ్ అవుతుందని చెప్తున్నారు. వచ్చేసి నువామా బ్రోకరేజ్ వల్ల అయితే ఐసిఐసిఐ బ్యాంక్ని తీసుకున్నారు. వాళ్ళైతే 18% అప్పర్ సర్క్యూట్ అవుతుందన్న. అండ్ టార్గెట్ వచ్చేసి 1490. అండ్ అనూప్ ఇంజనీరింగ్ టార్గెట్ వచ్చేసి 3800. అండ్ AWFIS స్పేస్ సొల్యూషన్స్
1013 టార్గెట్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోతిలాల్ ఓస్వాల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2300 టార్గెట్ ప్రైస్. ఇండియన్ హోటల్స్ 950, ఏంజిల్ వన్ 4200, హిందుస్థాన్ యూనిలివర్ 3200, మహానగర్ గ్యాస్ 1600, శోభా రియాలిటీ 2639 రూపీస్. మళ్ళీ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వచ్చేసి బజాజ్ ఫినాన్స్ 8200, స్టార్ హెల్త్ 700, సిఎట్ 4000. నెక్స్ట్ కోట్రాక్ సెక్యూరిటీస్ వచ్చేసి ఇన్ఫోసిస్ 2250, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 1150, ఏజిస్ లాజిస్టిక్స్ 950 టార్గెట్ ప్రైస్. అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ వచ్చేసి భారతి ఎయిర్టెల్ 1880, ఫోర్టిస్ హెల్త్ కేర్ 860, సిటీ యూనియన్ బ్యాంక్ 215 అని చెప్తున్నారు.